సూర్య గారి కెరీర్ వరుస హిట్లతో దూసుకుపోతుంది. రేపు రాబోయే 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా కూడా మంచి హిట్ కాబోతుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడదుంటుంది అంటారు. మరి సూర్య గారి విజయానికి తన వెనుకున్న మహిళ ఎవరో కాదు, తన అర్ధాంగి జ్యోతిక గారు. 1990లో సినీ రంగంలో అడుగుపెట్టి 2000లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి జ్యోతిక ఆమె నటన చూసి లేడీ శివాజీ గణేశన్, లేడీ కమల్ హాసన్ అంటూ ప్రశంసించిన వారు కూడా ఉన్నారు. అజిత్ నటించిన 'వాలి' అయినా, విజయ్‌తో చేసిన 'ఖుషి' అయినా ఆ సినిమాలు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వడానికి జ్యోతిక నటన కూడా ఒక కారణమే. ముఖ్యంగా 'ఖుషి' సినిమాలో ఆమె చేసిన చిన్న చిన్న హావభావాలకే థియేటర్‌లో భారీగా చప్పట్లొచ్చేవి. అలాంటి అద్భుతమైన నటి జ్యోతిక సినీ ప్రయాణం ఎలా మొదలైంది? సూర్యతో ఆమె ప్రేమ ఎలా పెళ్లిగా మారింది? పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎలా సత్తా చాటింది? ఈ వీడియోలో జ్యోతిక పూర్తి సినీ ప్రయాణాన్ని తెలుసుకుందాం. జ్యోతిక గారు 1978 అక్టోబర్ 18న మహారాష్ట్రలోని బొంబాయిలో జన్మించారు. బాల్యం ముంబైలో, బంధం చెన్నైలో కొనసాగించిన జ్యోతిక గారు ఇప్పుడు మళ్ళీ ముంబైలోనే ఉంటున్నారు. ఆమె తండ్రి పేరు చంద్ర సదానా, సినీ నిర్మాత. తల్లి సీమ సదానా. తన తల్లి సీమ సదానా గారు చంద్ర సదానా గారి కంటే ముందు అరవింద్ మొరార్జీ గారిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరి దంపతులకి ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరే ప్రముఖ హీరోయిన్ నగ్మ. అంటే జ్యోతికకు నగ్మ అక్క వరుస అవుతుంది. కానీ నగ్మ చిన్న వయసులోనే వాళ్ళ తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. తర్వాత సీమ సదానా గారు చంద్ర సదానా గారిని పెళ్లి చేసుకున్నారు. వారి దంపతులకు పుట్టిన వారే జ్యోతిక. జ్యోతికకు రోషిని అనే మరో సోదరి కూడా ఉన్నది. సూరజ్ అనే సోదరుడు కూడా ఉన్నారు. తన సోదరుడు సూరజ్ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అలా సినిమా వాతావరణంలో పెరిగిన జ్యోతికకు నటనపై ఆసక్తి పెరిగింది. బాలీవుడ్‌తో మొదలైన సినీ ప్రయాణం జ్యోతిక గారు మొదటగా దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన 'డోలీ సజాకే రఖ్నా' అనే హిందీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. అయితే ఆ సినిమాకు కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు. కానీ జ్యోతిక నటనకు మాత్రం గుర్తింపు వచ్చింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డులో బెస్ట్ ఫీమేల్ డెబ్యూ కేటగిరీలో ఆమెకు నామినేషన్ కూడా వచ్చింది. అయితే అసలు స్టార్డమ్ మాత్రం తమిళ సినిమాతోనే మొదలైంది. 1999లో అజిత్ హీరోగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో 'వాలి' సినిమాతో జ్యోతిక తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అంతేకాదు బెస్ట్ ఫీమేల్ డెబ్యూ కేటగిరీలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు దినకరన్ అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన తమిళంలో 'పూవెల్లం కేటుప్పర్' సినిమాలో తొలిసారి సూర్యతో కలిసి నటించారు. ఈ సినిమాని తెలుగులో 'డీల్' పేరుతో డబ్ చేశారు. ఆ సినిమా టైంలోనే వాళ్ళిద్దరి పరిచయం ఏర్పడింది. అయితే అప్పటికి అది కేవలం సహనటుల పరిచయం మాత్రమే అయింది. 'ఖుషి' జ్యోతిక కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. 2000లో వచ్చిన 'ఖుషి' సినిమా జ్యోతిక కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. 'ఖుషి' అంటే పవన్ కళ్యాణ్ సినిమా కాదు. తమిళ్‌లో వచ్చిన విజయ్ నటించిన 'ఖుషి'. ఆ తర్వాత అదే పేరుతో ఆ సినిమానే పవన్ కళ్యాణ్‌తో తెలుగులో తీశారు. విజయ్‌కు జోడీగా నటించిన జ్యోతిక గారు తన ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజెస్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో ఆమె పాత్ర అంతగా పాపులర్ కావడంతో జ్యోతిక తమిళంలో టాప్ హీరోయిన్‌లో ఒకరిగా మారిపోయారు. ఆ తర్వాత 'డుమ్ డుమ్ డుమ్', 'స్నేహం కోరే' వంటి సినిమాలు ఆమెను మరింత ముందుకు తీసుకెళ్లాయి. కమల్ హాసన్‌తో 'తెనాలి' సినిమాలో కూడా నటించి తన నటనా పరిధిని చూపించారు జ్యోతిక గారు. సూర్యతో 'కాకా కాకా' మరో బిగ్ హిట్. 2003లో వచ్చిన 'కాకా కాకా' జ్యోతిక, సూర్య కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన సినిమా. ఆ సినిమానే వెంకటేష్ 'ఘర్షణ' అని రీమేక్ చేశారు తెలుగులో. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది అప్పట్లో. జ్యోతిక నటనకు మంచి ప్రశంసలొచ్చాయి. అదే సమయంలో విక్రమ్‌తో 'ధూల్', విజయ్‌తో 'తిరుమలై' వంటి సినిమాల్లో కూడా నటించారు. ఇలా వరుస విజయాలతో జ్యోతిక తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. లేడీ శివాజీ గణేశన్, లేడీ కమల్ హాసన్ జ్యోతిక నటనలో ఉండే వైవిధ్యం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవడం మొదలుపెట్టారు. దీంతో కొంతమంది ఆమెను లేడీ శివాజీ గణేశన్ అని, మరికొందరు లేడీ కమల్ హాసన్ అని ప్రశంసించేవారు. 'చంద్రముఖి' జ్యోతిక కెరీర్‌లో మరుపురాని పాత్ర. 2005లో వచ్చిన 'చంద్రముఖి' సినిమా జ్యోతిక కెరీర్‌లోనే ఒక మైలురాయి. రజనీకాంత్ నటించిన ఈ సినిమాలో జ్యోతిక పోషించిన చంద్రముఖి పాత్ర ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. ఆవేశం, భయం, కోపం, ఆ పాత్రలోని మానసిక స్థితి ఇవన్నీ జ్యోతిక తన నటనతో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా చంద్రముఖి ఆవహించిన సన్నివేశాల్లో ఆమె నటన ఇప్పటికీ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. అలాగే 'మొలి' సినిమా నటిగా తనకి మరో మెట్టు. 2007లో వచ్చిన 'మొలి' సినిమా జ్యోతిక నటనా ప్రతిభకు మరో నిదర్శనం.
మాట్లాడలేని అమ్మాయి పాత్రలో నటించిన జ్యోతిక కేవలం హావభావాలతోనే కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశారు. ఆమె నటనకు విమర్శకుల నుంచి విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. జాతీయ అవార్డు కోసం కూడా ఆమె పేరు అప్పట్లో బలంగా వినిపించింది. అయితే చివరకు ఆ అవార్డును స్వల్ప తేడాతో కోల్పోయారు. సూర్య, జ్యోతిక కలిసి నటించిన మొదటి సినిమా పూవేలం కేటుప్పార్. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. సినిమాల్లో మొదలైన పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. సూర్యకు జ్యోతికలోని ఆత్మవిశ్వాసం, నిజాయితీ అంటే చాలా ఇష్టం. జ్యోతికకు సూర్యలోని సింప్లిసిటీ, గౌరవ ఇచ్చే స్వభావం ఇవన్నీ విపరీతంగా నచ్చేవి. ఈ గుణగణాలే వారి ప్రేమ కాస్త వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కలిసి పనిచేసిన పెర్జాగన్, మాయావి, సిల్లునూరు కాదల్ సినిమాల సమయంలో వారి బంధం మరింత బలపడింది. ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా పెళ్లి అంత సులభంగా జరగలేదు. ముఖ్యంగా కుటుంబాల అంగీకారం కోసం కొంత సమయం పట్టింది. సూర్య గారి తండ్రి శివకుమార్ గారు మొదట వీళ్ళ పెళ్లిని ఒప్పుకోలేదు. తనకు ప్రేమ వివాహాల పట్ల నమ్మకం లేకపోవడమే అని పలు సందర్భాల్లో ఈ విషయాన్ని పంచుకున్నారు. చివరకు కుటుంబ సభ్యుల అంగీకారంతో 11 సెప్టెంబర్ 2006న సూర్య, జ్యోతిక వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఒకరు కూతురు దియా కాగా 2007లో జన్మించగా, కుమారుడు దేవ్ 2010లో జన్మించాడు. వివాహం తర్వాత కొంతకాలం జ్యోతిక సినిమాలకు దూరంగా ఉన్నారు. కుటుంబం, పిల్లలు, వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెట్టారు. కానీ ఒక నటిగా కెమెరా అంటే తనకి ఎంత ఇష్టమో చాలా కాలం తర్వాత ఆమె మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 36 వైదినిలేతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మలయాళ సినిమా హౌ ఓల్డ్ ఆర్ యూకు రీమేక్గా వచ్చిన 36 వైదినిలే ద్వారా జ్యోతిక మళ్ళీ తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో మధ్య వయస్కురాలైన ఒక సాధారణ మహిళ పాత్రలో నటించి తన రెండో ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశారు. గ్లామర్ హీరోయిన్గా కాదు, ఒక సాధారణ మహిళగా తనను తాను తిరిగి గుర్తించుకునే పాత్రలో నటించారు. ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డు సహా పలు గుర్తింపులు వచ్చాయి. రీఎంట్రీ తర్వాత జ్యోతిక సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఉండే సినిమాలు, సమాజానికి ఉపయోగపడే కథలు, మంచి సందేశం ఉన్న సినిమాలు, ఇలాంటి కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. స్ట్రైట్గా తెలుగులో మాస్, ఠాగూర్, షాక్ వంటి సినిమాల్లో కూడా ఆమె తనదైన ముద్ర వేశారు. నటిగానే కాదు, నిర్మాతగాను జ్యోతిక తన భర్త సూర్యతో కలిసి నిర్మాణ రంగంలో కూడా భాగమయ్యారు. సూర్య స్థాపించిన 2D ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా మంచి కథలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. కొత్త డైరెక్టర్స్కి అవకాశాలు ఇవ్వడంతో పాటు వైవిధ్యమైన సినిమాలను నిర్మించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. 24, ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ వంటి సినిమాలు ఈ నిర్మాణ సంస్థకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తమిళంలో జ్యోతిక గారికి మూగా చెవిటి పాత్ర పోషించిన మొలి సినిమా అంటే చాలా ప్రత్యేకమైనది. తన పెళ్లి సమయంలో ఆ సినిమా విడుదలైందంట. చాలా సినిమాలు తనకి ప్రత్యేకమైనవే, కానీ మొలి సినిమా తన హృదయానికి చాలా దగ్గరగా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. 1999లో వాలితో ప్రారంభమైన జ్యోతిక గారి ప్రయాణం ఖుషీతో ఒక స్టార్డమ్, కాకా కాకాతో మరో స్థాయి, చంద్రముఖితో మరుపురాని పాత్ర, మొలితో నటిగా సత్తా, 36 వైదినేలతో సెకండ్ ఇన్నింగ్స్, ఇలా ప్రతి దశలోనూ తనను తాను కొత్తగా పరిచయం చేసుకున్న నటి జ్యోతిక. ఆమె కేవలం ఒక స్టార్ హీరోయినే కాదు, తన పాత్రల ద్వారా మహిళా ప్రాధాన్యతను చూపించిన ఒక నటి. కుటుంబ జీవితాన్ని, సినిమాను బ్యాలెన్స్ చేస్తూ నిర్మాతగా కూడా ముందుకు సాగుతున్న వ్యక్తి. సినిమాల్లోకి చాలా మంది వస్తారు, కొంతమంది స్టార్లుగా ఎదుగుతారు, కానీ కాలం మారినా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే నటులు మాత్రం కొంతమందే. ఆ కొద్ది మందిలో జ్యోతిక కూడా ఒకరు. వారి నుంచి చంద్రముఖి వరకు, చంద్రముఖి నుంచి మొలి వరకు, మొలి నుంచి 36 వైద్యనిలే వరకు ప్రతి సినిమాలోనూ తన నటనతో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జ్యోతిక సినీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. మీకు జ్యోతిక నటించిన సినిమాల్లో అత్యంత ఇష్టమైన సినిమా ఏది? చంద్రముఖినా, ఖుషీనా, తెలుగులో మాసనా, ఠాగూర్నా? కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన సినీ కథలు, నటీనటుల జీవిత విశేషాల కోసం ప్రక్టాస్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. ఆగండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న సూర్య గారి జీవితం కూడా ఎంతమందికో ఆదర్శం. తన బయోగ్రఫీ కూడా చూసి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేస్తారని కోరుచున్నాం.